హాయ్ అండి. ఎలా ఉన్నారు? హెచ్1, హెచ్4 వీసా మీద ఎవరైనా ఉన్నారంటే ట్రావెల్ చేయొద్దు. అది సేఫ్ కాదని అంటున్నారు. అండ్ హెచ్1, హెచ్4 వీసా ఇంటర్వ్యూస్ స్లాట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అండ్ ఆటోమేటిక్ రీషెడ్యూల్ అయిపోతున్నాయి. అది కూడా నెక్స్ట్ ఇయర్‌కి. అదేంటనేది ఒక్కసారి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందని చెప్పాను కదా! లాస్ట్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చిందండి. థాంక్స్ ఫర్ దట్. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతది. సో, వీడియోని లైక్ చేయండి. సో, మెయిన్ ఏంటంటే, మనం ఇండియాలో ఏ వీసా మీద ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1, హెచ్4 వీసా మీద ఉన్నామంటే గనక, ఈ టైంలో మన ఆలోచన మన ఫ్యామిలీని రిస్క్‌లో పెడతది. సో, ట్రావెల్ చేయకపోవడం చాలా బెటర్ యూఎస్‌లో ఉన్నారంటే ఉండిపోండి. అవాయిడ్ చేయండి ట్రావెల్‌ని. మెయిన్ ఇదేంటంటే, బయోమెట్రిక్ ప్రాసెస్ వాళ్ళకి నార్మల్ యాజ్ యూజువల్ అది సేమ్ ప్రాసెస్ అది అలాగే జరుగుతుంది. ఎవరైతే ఈ వీసా అపాయింట్‌మెంట్స్ చేసుకుంటారో వాళ్ళయి మాత్రమే క్యాన్సిలేషన్ అవుతున్నాయి. అండ్ ఆటోమేటిక్ రీషెడ్యూల్ అవుతున్నాయి. అది కూడా 2026 ఇయర్‌లో మార్చి నుంచి జూన్ మిడ్ వరకు అవుతున్నాయి. అది ఏ డేట్‌నంటే మీరేదో డేట్ బుక్ చేసుకుంటారు కదా! దాన్ని పట్టుకొని ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ మార్చి నుంచి అనేది జూన్ మిడ్ వరకు అవుతుంది. సో, నేనేమంటున్నానంటే ఇది హెచ్1, హెచ్4 వాళ్ళ మాత్రమే. రిమైనింగ్ ఏదైతే ఎఫ్1, ఎల్1, ఎల్2 వీళ్ళందరికీ కూడా ఏ ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడేంటంటే హెచ్1బి హెచ్4 వెయిటింగ్ పాలిసీ ఉంది కదా! ఆ రూల్‌ని అప్లికబుల్ చేసుకొని ఈ ప్రాసెస్‌నైతే స్టార్ట్ చేయడం జరిగింది. మనం చాలామంది ఎలా ఆలోచిస్తామంటే నవంబర్, డిసెంబర్ అంతా కూడా హాలిడే సీజన్ కదా! ఇయర్ ఎండింగ్ లీవ్స్ ఉంటాయన్నమాట. ఈ టైంలోనే ఎక్కువ ట్రావెల్ జరుగుతుంటది. అది లైక్ వీసా ఇంటర్వ్యూ కాకపోయినా కూడా లైక్ విజిటింగ్ అను, మ్యారేజెస్ అను, ఫంక్షన్స్ అను ఉంటది. ఎమర్జెన్సీ కాకుండా ఏదైనా వేరే పర్పస్‌లో ఉంటే గనక బెటర్ అవాయిడ్ ద ట్రావెల్ అండి. ఇక్కడుంటే గనక. ఆల్రెడీ ఇండియా ఎళ్ళిపోయి ఉంటే గనక వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1బి మీద ఇండియా ఎళ్లారు అనుకుంటే, వాళ్ళు ఒక కంపెనీలో వర్క్ చేస్తారండి. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఫుల్ టైమ్ ఉంటది. కాంట్రాక్ట్ ఉంటది. కాంట్రాక్ట్ అంటే కూడా మనం ఒక కంపెనీకి ఫుల్ టైమే ఉంటాం ఇక్కడ. మెయిన్ ఫుల్ టైమ్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్1బి మీద ఇండియాకెళ్ళిపోయామండి. అక్కడికెళ్ళాక ఈ రీషెడ్యూలింగ్ అంతా ప్రాసెస్ ఏంటి మార్చి నుంచి జూన్ మిడ్ వరకు. మీకు మార్చి నుంచి జూన్ మిడ్ వరకు ఏదో ఒక డేట్ వచ్చుంటది. సో, మీరు అప్పటి వరకు ఇండియాలో ఉన్నారంటే ఈ 4 మంత్స్ ఇక్కడ యూఎస్‌లో ఉండలేరనమాట. 4 మంత్స్ మీరు ఇండియాలో ఉన్నారు అంటే గనక మీ ఎంప్లాయర్ మీకు సపోర్ట్ చేయాలి. మీ పొజిషన్ స్ట్రాంగ్‌గా ఉండి, మీ వర్క్ వాళ్ళకి నచ్చితే, మీ ఎంప్లాయర్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారంటే గనక, స్ట్రాంగ్ లెటర్ ఒకటి క్యారీ చేయండి. ఒక మెయిల్ ప్రాపర్ మెయిల్, వ్యాలిడ్ మెయిల్ పెట్టించుకోండి. మీరు వీసా ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ మెయిల్ కానీ, ఆ స్ట్రాంగ్ లెటర్ గాని క్యారీ చేయండి. అండ్ అలాంగ్ విత్ మీరిచ్చే ఎక్స్‌ప్లనేషన్ కూడా వాళ్ళకి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. అప్పుడే మీరు వాళ్ళేమంటారంటే క్వెషను, మీరు 4 మంత్స్ ఇక్కడ ఉన్నారు కదా! మీరు 4 మంత్స్ మీ పొజిషన్ అక్కడ అలాగే యాక్టివ్‌లో ఉంది. అట్ ది సేమ్ టైమ్ మీరు లేకపోయినా కూడా మీకు అక్కడ మీ వర్క్ అక్కడ నడిచింది కదా! సో, మళ్ళీ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే వర్క్ చేసుకోవచ్చు కదా! అంటారు. అప్పుడు మీరిచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీరిచ్చే ఆన్సర్ కూడా చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. అలాంగ్ విత్ ఆల్ ప్రూఫ్స్ అనమాట. సో అండ్ సో నేను హెల్త్ ఇష్యూ వల్ల వచ్చాను. సో అండ్ సో ఎమర్జెన్సీ వల్ల వచ్చాను. మా ఎంప్లాయర్ సపోర్ట్ తీసుకొని వచ్చాను. నా అవసరం అక్కడ ఉందని చెప్పేసి మీరు స్ట్రాంగ్‌గా ప్రూవ్ చేసుకోగలగాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు ఐటీ కన్సల్టింగ్స్ ద్వారా ఎండ్ క్లయింట్‌లో వర్క్ చేస్తుంటారంటే గనక 4 మంత్స్ అయితే ఇక్కడ ఇప్పుడున్న సినారియోలో ఛాన్స్ లేదండి. మినిమమ్ 15 డేస్‌లో అంటే 1 ఆర్ 2 వీక్స్‌లో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కంపల్సరీ మీకు చెప్పేస్తున్నారు. 2 వీక్స్ సాలరీ ఇచ్చేసి మీకు చెప్పేస్తున్నారు. ఒకవేళ మీరు స్లాట్ బుక్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీ మీ క్లయింట్ లెటర్ అనేది ఇంపార్టెంట్. క్లయింట్ లెటర్ లేకుండా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా కంపల్సరీ అది సక్సెస్ అవుతదా అంటే ఇట్స్ నాట్ 100% సెక్యూర్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి కొత్తగా ఇప్పుడు హెచ్1, హెచ్4 వెట్టింగ్ పాలసీ పెట్టారు కదా! ఈ పాలసీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీద జరుగుతుందండి. లింక్డ్ఇన్‌లో చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. మేము కూడా చెక్ చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఐటీ కన్సల్టింగ్ ద్వారా వర్క్ చేస్తామండి. ఐటీ కన్సల్టెన్సీ ద్వారా వర్క్ చేస్తే మనకి కన్సల్టెన్సీ నుంచి మనకి డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయన్నమాట. కానీ మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో మనం ఏం మెన్షన్ చేస్తామంటే సో అండ్ సో ఇయర్‌లో సో అండ్ సో క్లయింట్ దగ్గర మేము వర్క్ చేస్తాము. సో అండ్ సో ప్రాజెక్ట్ అని మెన్షన్ చేస్తాము. ఇప్పుడు వీసా ప్రాసెసింగ్‌లో ఏంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు డైరెక్ట్ క్లయింట్ నేమ్ ఒకటుంటది. మనకొచ్చిన డాక్యుమెంట్స్ నేమ్ ఒకటుంటది. వాళ్ళకేమంటారంటే, మీరు మమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారా? కంపల్సరీ యూఎస్ ఎంబసీస్‌లో ఈ క్వెషన్ అయితే రైజ్ అయితదండి. మనం అప్పుడు ప్రాపర్‌గా వెండర్ నుంచి ఒక లెటర్ తీసుకోవాలి. సో అండ్ సో కన్సల్టెన్సీకి నేను ఫుల్ టైమ్‌ని, సో అండ్ సో ఎండ్ క్లయింట్‌లో నేను వర్క్ చేస్తున్నాను. సో ఇవన్నీ ప్రాపర్‌గా మనం వాళ్ళకి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి, మనం ఇచ్చిన ఆన్సర్ వాళ్ళకి కరెక్ట్ అనిపించి, మన డాక్యుమెంట్స్ ఎక్కడ కూడా మిస్‌లీడ్ లేకుండా ఉన్నాయి అంటే గనక ఇట్స్ గుడ్ థింగ్ అనమాట. ఏ ఒక్కటైనా నెగెటివ్‌గా అనిపించినా కూడా వాళ్ళకి ఏదో మిస్‌లీడ్ చేస్తున్నాం అని చెప్పి దాన్ని ఇంకా మీకు తెలుసు కదా! దాన్ని పెద్ద ఇష్యూ చేసి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఆహ్,
వెళ్ళొద్దనే చెప్తారు చాలామంది. వెళ్ళిన తర్వాత ఈ సినారియోస్ అన్నీ ఫేస్ చేయడానికి కూడా మీరు రెడీగా, స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ ఈ వెట్టింగ్ పాలిసీ వచ్చింది కదా అని భయపడొద్దు. సోషల్ మీడియా స్క్రీనింగ్ అంటే ఏం లేదండి. జస్ట్ వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారా? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్‌గా మనం ఒక ప్రాసెస్‌లో ఉన్నామంటే గనక మనం భయపడాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్‌గా ఉండండి. మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం కదా! ఏవైతే లైక్ టీఎస్ 160 సోషల్ మీడియా అకౌంట్స్, లింక్డ్ఇన్ లైక్ అదర్ అవి ప్రాపర్‌గా సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసుకోవాలి. అలోలో పెట్టాలి. అంటే ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కి పెట్టాలి. ఫస్ట్ మనం సోషల్ మీడియా అకౌంట్స్ పబ్లిక్‌లో పెట్టున్నామా, వీసా ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకున్నామంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ఈ సోషల్ మీడియా అకౌంట్సే. ఇంటర్వ్యూకి వెళ్ళాక ఫస్ట్ స్టెప్ అదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న వెట్టింగ్ పాలసీ ప్రకారం ఫస్ట్ స్క్రీనింగ్ సోషల్ మీడియా. ఆ తర్వాతే మన ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్స్ కానీ వాటెవర్ ఇతరితర అనేది. సో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అయితే. ఇప్పుడున్న సినారియోకి హెచ్-1బీ వాళ్ళు కొంచెం ఎందుకు అంత గుచ్చి చెప్తున్నామంటే కొంచెం స్పెషల్ ఫోకస్ ఉంటుందనమాట. ఎక్కువ రిజెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏసే ప్రతి స్టెప్పు ఆచితూచి ఏయమని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకేదైనా డౌట్ ఉంటే గనక మీ ఎంప్లాయర్ కానీ, మీ ఇమిగ్రేషన్ అటానమీని కానీ సంప్రదించండి. కంపల్సరీ ఎప్పుడు కూడా ఏం కాదులే అని మాత్రం అనుకోకండి. మీ ఎంప్లాయర్‌తో మీరు కమ్యూనికేషన్ ఉండండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీ ఇమిగ్రేషన్ అటానమీతో మాట్లాడుకోండి. అసలు ఎట్లా ఈ ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాను. మీ రియల్ సినారియో చెప్పండి. ఈ సిట్యుయేషన్‌లోని ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి మనకంటే కూడా. వాళ్ళే చెప్తారు ఇది చేయాలి, ఇది చేయాలి అనేసి. మన చేతిలో ఉన్న వరకు మనం చేయగలగాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళని కూడా సంప్రదించి వాట్ ఈస్ వాట్ అనేసి మనం స్టెప్ బై స్టెప్ చేయగలిగితేనే మనం మళ్ళీ తిరిగి అమెరికాకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటున్నానంటే ఇప్పుడున్న సినారియోకి ఎక్కువ రిజెక్షన్స్ జరుగుతున్నాయి. రిజెక్షన్స్‌లో మనం స్ట్రాంగ్‌గా ఉన్నాం కదా! మనకు వర్క్ వచ్చు. మన పొజిషన్ అక్కడ ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. ఇక్కడ వాళ్ళకి తెలీదు కదా! సో, ఇక్కడ వాళ్ళందరినీ యాజ్ యూజువల్‌గా అడిగినట్టే మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూలో క్వెషన్ చేసే రైట్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వెషన్‌కి మీరు వ్యాలిడ్‌గా ఆన్సర్ చేసుకోగలగాలి. అది సక్సెస్ అవ్వాలి. మళ్ళీ మీరు యూఎస్ రావాలి అంటే కూడా ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట. సో, కొంచెం మీరు మీ ఎంప్లాయర్‌తో కానీ, ఇమిగ్రేషన్ అటానమీతో కానీ టచ్‌లో ఉండి అసలు ఏం చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి చూసుకోండి. చాలామంది మార్చి తర్వాతే స్లాట్ బుక్స్ అవుతాయని అంటున్నారు కదా! సో, ట్రై చేయండి. జనవరిలో దొరికినా ఓకే, ఫిబ్రవరిలో దొరికినా ఓకే. ఎందుకంటే 4 నెలలు మీరు మేనేజ్ చేయడం కంటే 15 రోజులు, 20 రోజులు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అలా ట్రై చేయండి. దొరకకపోతే ఎంప్లాయర్ కానీ, ఇమిగ్రేషన్ అటానమీతో టచ్‌లో ఉండండి. కామ్‌గా ఉండకండి. బెటర్ టు గుడ్ థింగ్ అనమాట. మీకు రియల్ టైమ్ సినారియో చెప్తాను. ఒక ఫ్యామిలీ రీసెంట్‌గా డిసెంబర్ 5థ్ ట్రావెల్ చేశారు. జనవరి 25th వరకు వాళ్ళకి ఎక్స్‌పైరీ ఉంది. సో, నేను వాళ్ళ నుంచి ఒక రియల్ టైమ్ సినారియో తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాళ్ళేంటంటే లైక్ మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకున్నా పర్లేదు. వాళ్ళు వెళ్ళి రిటర్న్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ యూఎస్ ట్రావెల్ చేయాలని, యూఎస్‌లో ఉండాలన్నా I-94 ఉంటే సరిపోతది. కొత్తగా I-94 జనరేట్ అయిపోతది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే I-797 ఏదైతే ఉందో అది మినిమమ్ 6 మంత్స్ ఉండాలంట వ్యాలిడిటీ. అది ఒక్కసారి వాళ్ళ నుంచి తీసుకోవాలి నేను. ఇమిగ్రేషన్‌లో వాళ్ళు రిటర్న్ బ్యాక్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్‌లో ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని మేము మీతో షేర్ చేసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Coming with more updates with more real time scenarios. Thank you for watching.